హలో వీవర్స్! పులిహోర అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి? అందులో మామిడికాయ పులిహోర అంటే చెప్పాల్సిన పనే లేదు. ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను కదా! రెగ్యులర్‌గా చేసే పులిహోర కన్నా నేను చెప్పే ప్రాసెస్‌లో మామిడికాయ పులిహోర ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకెళ్ళిపోదాం రండి. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అరకప్పు వరకు పల్లీలు, తాలింపు గింజలు వేసుకొని దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి 6, 7 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెష్‌గా తురుముకున్న మామిడికాయ తురుము అరకప్పు వరకు అందులోకి వేసుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్, చిటికెడు ఇంగు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. ఇలా వేగిన తరువాత చివరిగా మనం అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాం. తరువాత మనం 200 గ్రాముల రైస్‌ని పొడి పొడిగా ఉడికించుకున్న రైస్‌లోకి ఇలా చల్లార్చి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మొత్తం కలిసేట్టు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేను. మీరు రెగ్యులర్‌గా చేసే మామిడికాయ పులిహోర కాకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.